వెల్కమ్ టు మై ఛానల్ వీక్ష ద ఛానల్ ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వేరు, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వేరు. ఇది మన డే టు డే కమ్యూనికేషన్లో దీని యొక్క నాలెడ్జ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఈ టాపిక్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది మనకి చాలా చాలా అవసరం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఒక 10th స్టాండర్డ్ నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే 10th స్టాండర్డ్ నుంచి ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా సరే, ఒక ఇంటర్మీడియట్ లెవెల్ కావచ్చు, ఒక డిగ్రీ లెవెల్ కావచ్చు, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కావచ్చు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బ్యాంకింగ్ సెక్టర్కైనా సరే, లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించిందైనా సరే, ఎగ్జామినేషన్ ఏదైనా సరే, when there is a scope of testing our proficiency in English, you cannot expect a question paper without a question from this particular topic. అందుకే చెప్పాను, దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈరోజు ఇంటర్వ్యూస్లో కూడా మనల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ టాపిక్. సో ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. టాపిక్ ఎంత ఇంపార్టెంటో నేర్చుకోవటం కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఆన్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అనేవి ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాను కదా. యాడ్జెక్టివ్స్ అనేవి ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే మన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ని కానీ, లేకపోతే ప్లేసెస్ని కానీ, పర్సన్ కానీ మనం చూసినప్పుడు మనం జనరల్గానే వాళ్ళని చూడగానే మన మైండ్లో వాటి గురించి ఒక ఐడియా అనేది, లేకపోతే ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది మన క్రియేట్ అయినట్టు కూడా మనం అబ్జర్వ్ చేయం. కానీ ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందిరా మాట్లాడావు, లేకపోతే అబ్బాయి ఎలా ఉన్నాడు అన్నప్పుడు మనకు తెలియకుండానే మనం బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ హైట్ గురించి, వాళ్ళు మాట్లాడే విధానం గురించి, ఇలా రకరకాల విషయాల గురించి మనం డిస్క్రైబ్ చేయగలుగుతాం ఇన్ డీటెయిల్. సో మనం దేని గురించి అయినా సరే ఇన్ డీటెయిల్గా డిస్క్రైబ్ చేసి చెప్పగలుగుతున్నామంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. సో యాడ్జెక్టివ్స్ అనే వాటి సహాయం వల్లనే మనం ఒక సైజ్ గురించి కానీ, ఒక షేప్ గురించి కానీ, లేకపోతే ఒక కలర్ గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ, క్వాంటిటీ గురించి కానీ, ఏజ్ గురించి కానీ, ఇలా రకరకాల విషయాల గురించి మనం చెప్పగలుగుతున్నాము. సో సింపుల్గా చెప్పాలి అంటే యాడ్జెక్టివ్స్ ఆర్ డిస్క్రైబింగ్ వర్డ్స్. They help us to describe or modify a noun or pronoun. ఒక నౌన్ గురించి కానీ, ఒక ప్రొనౌన్ గురించి కానీ మనం డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగపడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం యాడ్జెక్టివ్స్ అంటాము. యాడ్జెక్టివ్స్ అనేవి దే కెనాట్ స్టాండ్ అలోన్. అవి సపరేట్గా మనం తీసి మాడుకోవడానికి అయితే అవ్వదు, కానీ దే హెల్ప్ us to make the sentences more meaningful by giving some special information about the noun or pronoun. ఒక సెంటెన్స్లో మరింత ఇన్ఫర్మేషన్, అంటే ఒక నౌన్ గురించి కానీ, ఒక ప్రొనౌన్ గురించి కానీ, వాటికి ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసి చెప్పడానికి మనకు ఉపయోగపడే వర్డ్స్నే మనం యాడ్జెక్టివ్స్ అంటాం. యాడ్జెక్టివ్స్ అనేవి డిస్క్రిప్టివ్ వర్డ్స్ అని మనకు అర్థమైంది. సో ఈ డిస్క్రిప్షన్ అనేది ఒక సెంటెన్స్లో మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఆ డిస్క్రిప్షన్ అనేది ఒక సెంటెన్స్లో ఎలాంటి డిఫరెన్స్ తీసుకొస్తుంది అని మనం అర్థం చేసుకోవడానికి లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ దీస్ 2 ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ప్రియా ఈజ్ అ గర్ల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ప్రియా ఈజ్ అ గర్ల్. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ప్రియా ఈజ్ అ టాల్, డార్క్, బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ దిస్ క్లాస్. సో ఈ 2 సెంటెన్సెస్ కనుక మనం చూసుకుంటే రెండిట్లోనూ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ గర్ల్ నేమ్డ్ ప్రియా. సో మన రెండిట్లోనూ ఒక అమ్మాయి గురించే మాట్లాడుతున్నాము. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ప్రియా అనేది ఒక అమ్మాయి అని తెలుస్తుంది తప్ప ప్రియా ఎలా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ మనకి లేదు. వీ కెనాట్ డ్రా ఎనీ కంక్లూషన్ అబౌట్ హర్ అపియరెన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అంటే అమ్మాయి ఎలా ఉంది అనేది మనకి అసలు ఏమాత్రమో ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మనం సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ గివ్స్ ఎ క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ ద లుక్స్ ఆఫ్ ప్రియా. ప్రియా అనే అమ్మాయి ఎలా ఉంది అని చెప్పడానికి మనకి ఇందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇట్ సేస్ దట్ ప్రియా ఈజ్ ఎ టాల్, డార్క్, బ్యూటిఫుల్ గర్ల్. సో ఇక్కడ అమ్మాయి హైట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ అమ్మాయి కలర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ అమ్మాయి అపియరెన్స్ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ మూడిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం యాడ్జెక్టివ్స్ అంటాం. సో ఈ 2 సెంటెన్సెస్ చూస్తేనే యూ కెన్ అండర్స్టాండ్ మనం ఈ యాడ్జెక్టివ్స్ను ఉపయోగించి
నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేయటం ఎంత బాగుంటుందో ఆ డిస్క్రిప్షన్ అనేది మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో. అంటే ఇక్కడ ఈ సెకండ్ స్టేట్మెంట్ని బట్టే మనం ప్రియా అనే అమ్మాయి ఎలా ఉంటుంది అని మనం ఒక మెంటల్గా ఒక పిక్చర్ క్రియేట్ చేసుకోగలం. సో దీస్ ఆర్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్ which help us to have an idea about the character that we are coming or talking about. సెంటెన్సెస్ ద్వారా మనకి యాడ్జెక్టివ్స్ అనేవి ఎంతగా ఒక సెంటెన్స్ని హైలైట్ చేయడానికి, అంటే ఒక నౌన్కి కానీ ఒక ప్రొనౌన్కి కానీ ఉండే స్పెషల్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేయడానికి ఈ యాడ్జెక్టివ్స్ అనేవి ఎంత ఉపయోగపడతాయో మనకి ఈ 2 సెంటెన్సెస్ ద్వారా తెలుస్తాయి. అలాగే మన గురించి మనం చెప్పుకోవాలన్నా, అంటే మనకు ఉండే క్వాలిటీస్ మనం చెప్తుంటాం, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ ఫేస్ నవ్ ఏ డేస్ ఇన్ ద ఇంటర్వ్యూస్. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పేటప్పుడు మనం వాడే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం యాడ్జెక్టివ్స్ అంటాం. సో మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటే మనం అంత ఎఫెక్టివ్గా, మనం అంత బాగా దేని గురించి అన్నా డిస్క్రైబ్ చేయగలుగుతాం. అది మన గురించి కావచ్చు, లేకపోతే ఇంకొకరి గురించి కావచ్చు, ఒక వస్తువు గురించి కావచ్చు, ఒక ప్లేస్ గురించి కావచ్చు. కానీ దేని గురించి అన్నా మనం డిస్క్రైబ్ చేయగలాలి అంటే వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. సో ఖచ్చితంగా మనకు యాడ్జెక్టివ్స్ నాలెడ్జ్ పెరగాలి అంటే వీ నీడ్ టు రిఫర్ ద డిక్షనరీ అండ్ వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ రిగార్డింగ్ దిస్ యాడ్జెక్టివ్స్. ఈ పర్టికులర్ టాపిక్ మీద మీరు ఎంత ఫోకస్డ్గా ఉంటే మీ దగ్గర అంత ఎన్రిచ్డ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అబౌట్ యాడ్జెక్టివ్. After knowing the quality of a noun, our general tendency is that we start comparing the quality of this object with another object which has the same quality, or with few other objects which have the same quality. Likewise, we also compare the quality of a person with another person who has the same quality, or with some other people who have the same quality. So దీన్నే మనం ఈ కంపేరింగ్ ద థింగ్స్ విత్ వన్ అనదర్, ఆ 1 to 1 కానివ్వండి, 1 to many కానివ్వండి, ఎప్పుడైనా సరే మనం కంపేర్ చేస్తుంటే దాన్నే మనం కంపారిజన్ అంటాం. ఈ కంపారిజన్ అనేది కరెక్ట్గా జరగాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ గుడ్ ఐడియా ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ గురించి కనుక మనకి నాలెడ్జ్ కరెక్ట్గా ఉంటే ఈ సెంటెన్సెస్ అనేవి మనం పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేయగలుగుతాం. సో లెట్ us now have a quick look at this degrees of comparison, which is a very important topic related to adjectives. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి మెయిన్గా 3 degrees ఉంటాయి. వాటినే మనం పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. సో పాజిటివ్ అనేది అంటే ఏంటి, కంపారిటివ్ అంటే ఏంటి, సూపర్లేటివ్ అంటే ఏంటి, ఇవి ఎప్పుడు వాడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నౌ లెట్ us have a look at these 3 sentences. Mohan is clever, Anil is cleverer than Mohan, and Kumar is the cleverest of the 3. సో ఇక్కడ మనం చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ 3 people. ఒకటి మోహన్, ఇంకొకటి అనిల్ అండ్ కుమార్. సో ఫస్ట్ సెంటెన్స్లో ఇట్ ఈస్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మోహన్. మోహన్ ఎలాంటి వాడు అని చెప్తుంది మనకి ఫస్ట్ సెంటెన్స్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ మోహన్ ఈజ్ క్లెవర్. హియర్ ఓన్లీ ద క్వాలిటీ ఆఫ్ మోహన్ ఈజ్ టాక్డ్ అబౌట్ అండ్ వీఆర్ నాట్ కంపేరింగ్ మోహన్స్ క్వాలిటీ విత్ ఎనీబడి ఎల్స్. సో ఇలా గనక మనం చెప్పినప్పుడు అంటే ఓన్లీ వీఆర్ గివింగ్ ద క్వాలిటీ బట్ వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి, దట్ ఈస్ ద పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అ యాడ్జెక్టివ్. నెక్స్ట్ సెంటెన్స్ మనం చూస్తే అనిల్ ఈజ్ క్లెవరర్ దాన్ మోహన్. అనిల్ అనేవాడు మోహన్ కంటే తెలివైన వాడు. సో క్లెవరర్ అనే ఈ సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో హియర్ వీఆర్ కంపేరింగ్ ద క్వాలిటీ ఆఫ్ 2 people. అనిల్ది మోహన్ది మనం క్వాలిటీని కంపేర్ చేస్తున్నాం కాబట్టి దిస్ కంపారిజన్ వేర్ there are 2 people compared is what is called comparative degree of comparison. So comparative degree ante here 2 people are compared. So it is the comparison between. Let's now look at the last statement of these 3. Kumar is the cleverest of the 3. సో ఈ స్టేట్మెంట్ మనం కనుక చూసినట్లయితే మనం మోహన్ని, అనిల్ని, కుమార్ని ముగ్గురిని కంపేర్ చేసి వీఆర్ ఏబుల్ టు సే దాట్ కుమార్ ఈజ్ ద క్లెవరెస్ట్ ఆఫ్ ది 3. సో ఈ ముగ్గురులోనూ తెలివైనవాడు ఎవరు అంటే కుమార్ అని చెప్తున్నాం. సో హియర్ ద కంపారిజన్ వాజ్ నాట్ బిట్వీన్ 2 people బట్ ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ దెన్ 2 people. సో ఎప్పుడైతే కంపారిజన్ ఇన్వాల్వ్స్ మోర్ దెన్ 2 objects ఆర్ మోర్ దెన్ 2 people వీ యూజ్ దిస్ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో ఎప్పుడైనా సరే మనం 2 ఆబ్జెక్ట్స్ కంటే కానీ 2 మనుషుల కంటే కానీ ఎక్కువ మందికి మనం వాడుతున్నామో, కంపారిజన్ అనేది జరుగుతుందో అప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ని వాడతాము. సో నవ్ యూ కెన్ అండర్స్టాండ్
what is a positive degree, what is a comparative degree, and what is a superlative degree. When we just talk about the quality of the noun, we use positive. Here we are not comparing the quality with any other object. The same way, comparative is used to compare the quality of two nouns. It can be an object or it can be between the people. So when it involves the comparison between two, it is comparative degree. And the last one, when the comparison involves more than two people, we use the superlative degree of comparison. పాజిటివ్ కంపేర్ టు సూపర్లేటివ్. ఏ డిగ్రీ ఎక్కడ వాడాలో మనం తెలుసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మూవ్ విల్ బి టువర్డ్స్ లర్నింగ్ ద రైట్ వే ఆఫ్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్ వెన్ వీఆర్ యూజింగ్ దీస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అంటే ఈ 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం పాజిటివ్ వాడినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి, కంపారిటివ్ అనేది వాడినప్పుడు మన సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సూపర్లేటివ్ వాడినప్పుడు మన సెంటెన్స్ ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి 3 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్గా మనం చెప్పాలనుకున్నది చెప్పాలంటే వీ షుడ్ నో అబౌట్ దీస్ స్ట్రక్చర్స్. సో ఈ స్ట్రక్చర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చూద్దాం. పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో వీఆర్ నాట్ కంపేరింగ్ ద క్వాలిటీ ఆఫ్ నౌన్ విత్ ఎనీ అదర్ నౌన్. సో ఒక క్వాలిటీని ఇంకో దాంతో మనం కంపేర్ చేయట్లేదు. సో ఒకవేళ కంపేర్ చేసినా ఇట్ విల్ బీ టు ద క్వాలిటీ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. అంటే ఒకేలాంటి క్వాలిటీస్ ఉన్న 2 ఆబ్జెక్ట్స్ కానీ 2 పర్సన్స్ గురించి కానీ మనం మాట్లాడితే మనం అప్పుడు పాజిటివ్ డిగ్రీ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ద కేస్ ఆఫ్ మేరీ అండ్ ప్రియా. ఇద్దరు గర్ల్స్ గురించి మాట్లాడదాం. మేరీ ఈజ్ బ్యూటిఫుల్, ప్రియా ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. సో ఇద్దరు ఈక్వల్గా అందంగా ఉన్నారు అని మనం చెప్పడానికి మనం వాడే సెంటెన్స్ ఏదైతే ఉందో దట్ బికమ్స్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. So how will we write this? Mary is as beautiful as Priya. So Mary is as beautiful as Priya anna okate, Priya is as beautiful as Mary anna okate. ఎందుకంటే both of them have the same quality. అలాగే మన ఫ్రెండ్స్లోనే ఇద్దరు ఉన్నారు అనుకుందాం, అనిల్ అండ్ అశోక్. సో అనిల్ క్లవరే, అశోక్ క్లవరే. సో ఇద్దరు both of them are clever. But when we write it in positive degree, how will we write this? Anil is as clever as Ashok. Anil is as clever as Ashok. సో పాజిటివ్ డిగ్రీలో మనం రాసేటప్పుడు మనము యాజ్ డాష్ యాజ్ అంటే ఈ స్ట్రక్చర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ బ్లాంక్లో మనం ఏ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ క్వాలిటీని రాయాలి. అండ్ అగైన్ యాజ్. సో అనిల్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ అశోక్. So this is the way we write a sentence when we are talking about positive degree of comparison. Next మనం comparative form గురించి తెలుసుకుందాం. Comparative form అనేది it is used when we are talking about 2 persons or things which have a quality which is not equal. అంటే ఆ క్వాలిటీ ఏదైతే ఉందో మనం ఏ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నామో అది ఈక్వల్గా లేదు. ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకటి తక్కువ ఉండొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే నిఖిల్ అండ్ సునీల్ వీళ్ళిద్దరు హైట్ తీసుకుంటే నిఖిల్ 6 feet హైట్ ఉంటే సునీల్ 5 feet హైట్ ఉన్నాడు అనుకుందాం. సో దేర్ ఈజ్ ఏ వేరియేషన్ ఇన్ ద క్వాలిటీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వాళ్ళ హైట్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ హైట్ అనేది ఇద్దరికి ఈక్వల్గా లేదు, ఒకరికి ఎక్కువ ఉంది, ఇంకొకరికి తక్కువ ఉంది. సో ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మనం ఈ కంపారిజన్లో వాడే వర్డ్సే కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో ఈ సెంటెన్స్ మనం ఎలా రాస్తాం? ఇప్పుడు నిఖిల్ సునీల్ కంటే పొడగ్గా ఉన్నాడు. సో హౌ విల్ యూ రైట్ దిస్ సెంటెన్స్ యాజ్ నిఖిల్ ఈజ్ టాలర్ దాన్ సునీల్. సో టాలర్ అనేది కంపారిటివ్ ఫామ్. కంపారిటివ్ ఫామ్ రాసినప్పుడు యూ షుడ్ నెవర్ ఫర్గెట్ టు యాడ్ ద వర్డ్ దాన్ ఆఫ్టర్ ద కంపారిటివ్ ఫామ్. కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ సెంటెన్స్లో మనం ఎప్పుడూ కూడా ఆ దాన్ అనే వర్డ్ రాయటం మర్చిపోకూడదు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇట్. సో అలాగే ఒక పెన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఒక పెన్ 10 రూపీస్ ఉంటే ఇంకో పెన్ నాది 10 రూపీస్ కాస్ట్ అనుకోండి, నా ఫ్రెండ్ది 100 రూపీస్ కాస్ట్ అనుకోండి. సో హౌ విల్ యూ రైట్ దిస్ యాజ్ మై ఫ్రెండ్స్ పెన్ ఇస్ కాస్ట్లియర్ దాన్ మైన్. మై ఫ్రెండ్స్ పెన్ ఇస్ కాస్ట్లియర్ దాన్ మైన్. ఆర్ యూ కెన్ సే ఇట్ ద అదర్ వే అరౌండ్. మై పెన్ ఇస్ చీపర్ దాన్ మై ఫ్రెండ్స్. సో మై ఫ్రెండ్స్ పెన్ ఇస్ కాస్ట్లియర్ దాన్ మైన్ ఆర్ మై ఫ్రెండ్ ఈజ్ చీపర్ దాన్ మై ఫ్రెండ్స్. ఎలా రాసిన మీనింగ్ అనేది ఒకటే, కానీ యూ షుడ్ నో హౌ టు రైట్ ఇట్. ఎక్కడ
చీపర్ ఎక్కడ వాడాను, కాస్ట్లియర్ అనేది ఎక్కడ వాడాలి అంటే అది మనం తెలుసుకొని కరెక్ట్గా వాడితే యువర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బి కరెక్ట్. నెక్స్ట్ మనం సూపర్లేటివ్ ఫామ్ వాడుతున్నాం. సూపర్లేటివ్ ఫామ్ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ సెడ్ దట్ వెన్ యూ ఆర్ కంపేరింగ్ విత్ మోర్ దెన్ 2 and the comparison involves more than 2 objects or 2 persons, we use superlative form. సూపర్లేటివ్ ఫామ్లో మనం చెప్పే వర్డ్ ఏదైతే ఉంటుందో దానికి ముందు మనం వీ షుడ్ యాడ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద. సో హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఆఫ్ ద క్లాస్. హీ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ మొత్తానికి అతనే టాలెస్ట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ టాలెస్ట్ అనేది సూపర్లేటివ్ అయితే సూపర్లేటివ్కి ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనేది రాయటం ఎప్పుడూ మర్చిపోకూడదు. సో దీస్ ఆర్ ద 3 ways of writing these 3 different structures. So now there is another topic related to degrees of comparison, and that is what is called transformation of sentences or interchange of sentences. అంటే పాజిటివ్లో ఉన్నదాన్ని కంపారిటివ్కి ఎలా మార్చాలి, కంపారిటివ్లో ఉన్నదాన్ని సూపర్లేటివ్కి ఎలా మార్చాలి, సూపర్లేటివ్ని పాజిటివ్కి ఎలా మార్చాలి అంటే ఇలా ఒకదాని నుంచి ఇంకొక ఫామ్లోకి మనం రాయటం నేర్చుకోవటం అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఇంటర్చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇఫ్ ఓన్లీ యూ పే యువర్ ఇంట్రెస్ట్. ప్లీజ్ పే యువర్ అటెన్షన్ టు లెర్న్ ద నెక్స్ట్ టాపిక్ ఆఫ్ అవర్ సెషన్ టుడే, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం 3 different కేసెస్ చూస్తాం. ఈ 3 different కేసెస్ అనేవి 3 different ways ఆఫ్ కంపేరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్. సో ఫస్ట్ కేస్ ఏంటంటే వేర్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్ ఇస్ ద బెస్ట్. అంటే అన్నిటితో పోల్చినప్పుడు మనం కంపేర్ చేసే క్వాలిటీ ఏదైతే ఉందో అది ద బెస్ట్ క్వాలిటీ అని చెప్పేటప్పుడు అదొక కేస్, దట్ ఈస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఆఫ్ కంపారిజన్లో మనకి వేర్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్ ఈజ్ బెటర్ దాన్ ఫ్యూ అదర్స్. ఇక్కడ మనం మాట్లాడే నౌన్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అది మిగతా కొన్నిటికంటే బెటర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్. ద లాస్ట్ కేస్ ఏంటంటే వేర్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ అదర్స్. అంటే మిగతా వాటితో పోల్చినప్పుడు ఈ క్వాలిటీ అనేది అంత గుడ్ కాదు, అలా అని అంత బ్యాడ్ కాదు. సో ఇట్ ఈస్ ద థర్డ్ కేస్. సో మనం ఫస్ట్ కేస్ చూద్దాం, వేర్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. ద హెవియెస్ట్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. సో ఇక్కడ ఆఫ్ ఆల్ మెటల్స్ అంటే అన్ని మెటల్స్తోనే పోలిస్తే లెడ్ అనేది హెవియెస్ట్ అనేది, అంటే లెడ్ కంటే హెవియెస్ట్ మెటల్ ఇంకొకటి లేదు అని. సో హౌ విల్ యూ రైట్ దిస్ ఇన్ ద కంపారిటివ్ ఫామ్? దీన్ని మనం కంపారిటివ్లో రాయాలి అంటే మనం ఎలా రాయాలి? లెడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్. సో హెవియెస్ట్కి కంపారిటివ్ ఫామ్ హెవియర్. సో హెవియర్ తర్వాత మనం ఇది కంపారిటివ్ ఫామ్ కాబట్టి దాన్ అనేది రాయాలి. నౌ వీఆర్ కంపేరింగ్ విత్ ఆల్ అదర్ మెటల్స్ కాబట్టి లెడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్ అని మనం రాసాం. సో పాజిటివ్ డిగ్రీలో దీన్ని రాయాలి అంటే పాజిటివ్ డిగ్రీ ఆఫ్ హెవియెస్ట్ ఈజ్ హెవీ. సో నో అదర్ మెటల్ ఈజ్ సో హెవీ యాజ్ లెడ్. అంటే లెడ్ అంత హెవీగా మనకి ఇంకా ఏ మెటల్ లేదు అని మనం చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ నో అదర్ మెటల్ అని రాసాము. అలాగే కంపారిటివ్లో లెడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్ అని రాసాం. మనం ఈ స్ట్రక్చర్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేయాలి, గమనించండి. సో ద నెక్స్ట్ సెంటెన్స్, న్యూయార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ అమెరికన్ సిటీస్. ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్లో లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్ అంటే లెడ్ కంటే హెవియర్ మెటల్ ఇంకొకటి లేదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మనం న్యూయార్క్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ అమెరికన్ సిటీస్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ బిగ్గెస్ట్ ఆఫ్ అమెరికన్ సిటీస్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అంటే న్యూయార్క్లో ఇంకా కొన్ని బిగ్ సిటీస్ ఉన్నాయి, అందులో న్యూయార్క్ ఒకటి. సో ఇలాంటి కంపారిజన్ వచ్చినప్పుడు మనం ఎలా రాయాలి, కంపారిటివ్ ఫామ్ దీనికి ఎలా రాయాలి అనేది మీరు ఇప్పుడు గమనించాలి. న్యూయార్క్ ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ అమెరికన్ సిటీస్ అంటే న్యూయార్క్ అనేది మిగతా కొన్ని సిటీస్తో పోలిస్తే ఇది బిగ్గర్ అని. సో మనం లాస్ట్ సెంటెన్స్ కనుక చూసినట్లయితే ఇంతకుముందు ఎగ్జాంపుల్లో లెడ్ ఈజ్ హెవియర్ దాన్ ఎనీ అదర్ మెటల్ అన్నాము. ఇక్కడ వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ అదర్ బట్ వీఆర్ సేయింగ్ మోస్ట్ అదర్. న్యూయార్క్ ఈజ్ బిగ్గర్ దాన్
మోస్ట్ అదర్ అమెరికన్ సిటీస్ ఆర్ మెనీ అదర్ అమెరికన్ సిటీస్. అలాగే మనం పాజిటివ్ డిగ్రీ చూస్తే వెరీ ఫ్యూ అమెరికన్ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ న్యూయార్క్. సో వెరీ ఫ్యూ బిగ్ అమెరికన్ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ న్యూయార్క్. అదే మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో చూస్తే నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లెడ్ అన్నాము, ఇక్కడ వెరీ ఫ్యూ అంటున్నాం. సో ఈ డిఫరెన్సెస్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు సెంటెన్స్కి ఆ స్ట్రక్చర్కి ఇప్పుడు ఈ సెంటెన్స్కి ఈ స్ట్రక్చర్స్కి డిఫరెన్స్ అనేది మీకు అర్థమైతే మీరు మాట్లాడేటప్పుడు ఎలాంటి మిస్టేక్ లేకుండా కరెక్ట్గా మాట్లాడగలుగుతారు. సో థర్డ్ కంపారిజన్ ఏంటంటే అశోక్ ఈజ్ నాట్ యాజ్ టాల్. అశోక్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో అశోక్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఇంకా అశోక్ అంటే పొడవైన వాళ్ళ క్లాస్లో ఉన్నారని మీనింగ్. సో సమ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ టాలర్ దాన్ అశోక్. సో అశోక్ అంటే పొడవైన వాళ్ళ క్లాస్లో ఉన్నారని దిస్ విల్ బీ ద కంపారిటివ్ ఫామ్. అండ్ దీనికి పాజిటివ్ ఎలా ఉంటుందంటే a number of boys in the class are at least as tall as Ashok. సో చాలామంది బాయ్స్ అట్లీస్ట్ అశోక్ ఎంత పొడవు ఉన్నాడో అంత పొడవు ఉన్నారు అని చెప్పేది మనకి థర్డ్ టైప్ ఆఫ్ కంపారిజన్. సో మీకు ఇక్కడ ఒక బెస్ట్ దాన్ని కంపేర్ చేసేటప్పుడు మనం ఎలాంటి సెంటెన్సెస్ వాడాలి, బెటర్ దాని గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటివి వాడాలి అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో దిస్ విల్ బీ ద end of transformation of sentences or interchange of degrees of comparison. ఇప్పుడు మీరు ఇలాంటి సెంటెన్సెస్ కొన్ని తీసుకొని యూ ట్రై టు ప్రాక్టీస్ దెమ్. మీరు ఒక బుక్లో వీటిని ఇలాంటి సెంటెన్సెస్ కొన్ని మీరు సొంతగా రాయండి. ఐ హోప్ దట్ దిస్ సెషన్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ సో వెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీక్ష. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for subscribing my channel to all the people who have already subscribed, and I request all the new viewers to click the bell icon so that you will be notified of my further videos. Thank you all.